కంచె గచ్చిబౌలి భూముల వివాదం, విద్యార్థుల ఆందోళనపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి విచారణ ముగిసింది. సెన్సిటివ్ ఇష్యూ కావడంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు మీనాక్షి నటరాజన్ 2 రోజులు హైదరాబాద్లో మకాం వేశారు. వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందనే అంచనాలకు మీనాక్షి నటరాజన్ వచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం భూమి సర్కార్దే అయినా ఎందుకు వివాదాస్పదంగా మారిందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అధికారులు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మినా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రాలేదు. కంచె గచ్చిబౌలి భూ వివాదం జటిలం ఎందుకైందని డిస్కస్ జరుగుతోంది. వేల కోట్ల విలువైన కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సర్కారీ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోకుండా కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది. అది ప్రభుత్వం భూమిగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతనే సర్కార్ తీసుకున్న చర్యలు గందరగోళ పరిస్థితులకు దారితీశాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు హెచ్సీయూ స్టూడెంట్స్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హెచ్సీయూ స్టూడెంట్స్, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ అగ్రనేతలకు లేఖలు రాయడంతో సమస్య మరింత రచ్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 మంత్రుల కమిటీతో భేటీ అయి విషయాలు తెలుసుకున్నారు. ఆ భూమికి హెచ్సీయూకి ఎలాంటి సంబంధం లేదని మీనాక్షి నటరాజన్ కు కమిటీ ఆధారాలతో అందజేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూమిగా ఉన్న అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఎందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రశ్నించినట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో వన్యప్రాణులను రాష్ట్ర సర్కార్ ఇబ్బంది పెడుతున్న ఆరోపణలపైన మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. और पूरे देश में पर्यावरण के मुद्दों पर और अधिकारों के मुद्दों पर हम लोग लड़ते रहे हैं. कांग्रेस भी इन मुद्दों के लिए आप जानते हैं कि राहुल जी और हम लोग सब कमिटेड हैं, है ना. तो ऐसे में मैं यहाँ इसलिए भी आई हूँ कि जो भी छात्र हैं, उनके जो जेएसी के जो सदस्य हैं, जो यहाँ के एमिनेंट नागरिक हैं, सिटीजन्स हैं और सिविल सोसाइटी ग्रुप्स हैं, उनको सबको मिलूं. और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकाल सकते. హెచ్సీయూ భూముల వ్యవహారంపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ కు అప్పగించినట్లుగా సమాచారం. ఎవరికీ అన్యాయం జరగకుండా సమన్యాయంతో సమస్య పరిష్కారం చేయనున్నట్లు మీనాక్షి చెప్పారు. హెచ్సీయూలోని పలు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్యుఐ సహా పౌర హక్కుల సంఘం నేతలను కలిశారు. ఇంటెలెక్చువల్, ప్రొఫెసర్స్, పర్యావరణవేత్తల అభిప్రాయాలు సేకరించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. మరోవైపు కేబినెట్ సబ్ కమిటీతో మీనాక్షి నటరాజన్ 2వ దఫా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలు, కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పార్టీ, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న తీరు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, విద్యార్థుల ఆందోళనలు, న్యాయస్థానాల జోక్యం, ఇలా అన్ని అంశాలతో క్రిస్టల్ క్లియర్ నివేదికను సిద్ధం చేశారు.